చాలామందికి ఏంటంటే మనకి కొలతలు అనేది తెలియట్లేదు అంటున్నారు. అందుకనేసి మామూలుగా నేను దీన్ని బట్టి ఎలా వేస్తానో చూడండి. అది బ్లౌజ్ని బట్టి నేను ఎలా వేస్తాను అనేది చూడండి. మనకి బ్లౌజ్ అనేది కొంచెం ఇస్త్రీ కొంచెం చేసుకోవాలి, అలా మడత అలా ఉండటం కోసం. ఇలా చేసుకోవాలి. ఈ షోల్డర్ కరెక్ట్గా కలవాలి. అప్పుడే మనకి షోల్డర్ మార్కింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా పరుచుకున్న తర్వాత మనం ఇది పక్కన పెట్టేద్దాం. 3 మడత కింద 1/2 ఇంచు వదులుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ అయితే ఈ బ్లౌజ్ అనేది పెంచమన్నారు కాబట్టి పెంచుతున్నాను. మనము బ్లౌజ్ ఎలా ఉందో అలాగే సేమ్ ఎలా ఉందో ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ని బట్టి చెప్పమంటున్నారు కదా. ఆది బ్లౌజ్ని బట్టి ఇదిగోండి, ఒక్కోసారి ఇలా గూళ్ళు జారిపోతాయి, ఇలా పెట్టేసుకుంటారు ఒక్కొక్కరు. అలా కాకుండా ఇలా నిదానంగా వచ్చేలా చూసుకోండి. ఇలా కరెక్ట్గా అంటే ఇది మ్యాచ్ అవ్వాలి. మనం కరెక్ట్గా వచ్చేలాగా అలా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్నారా? ఇలా పరుచుకున్న తర్వాత ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా కొచ్చు కోసం పెట్టేసాం. అంటే ఎంత ఉందో అంతే పెట్టేసాం. ఇక్కడ 1 ఇంచు మనం బ్యాక్ డాట్ల కోసం 1 ఇంచ్ పెట్టుకోవాలి. మనం ఎక్స్ట్రా కొచ్చు కోసం పెట్టుకోవాలి. ఇక్కడేం కుట్టు కొంచెం పైకేమో 1/2 ఇంచు, 1/2 ఇంచు ఇది అయిపోయింది. ఇక్కడ నడుము ఒక 1/2 ఇంచు పైకి. మనం ఇదంతా అయిపోయింది కదా. ఒకసారి ఇలా నిదానంగా వచ్చిందా లేదా అనేది చూసుకుని ఒక 1/2 ఇంచు అనేది యువతలకు పెట్టుకోవాలి. 1/2 ఇంచు అనేది యువతలకు పెట్టుకోవాలి. కనబడుతుంది అనుకుంటున్నాను. పావు ఇంచ్ అనేది ఇలా పెట్టాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు, కొంచెం 1/2 ఇంచ్ అనేది యువతలకు పెట్టాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ కుట్టు ఎక్కడ వరకు ఉందంటే ఇక్కడ వరకు ఉంది. మనం ఎగస్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. మనం ఇక్కడ బ్యాక్ నెక్ కరెక్ట్గా పెట్టుకోవటం కోసం చూడండి. అదిగో అర్థమవుతుందా? ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇదిగో ఇక్కడ మార్క్ చేస్తున్నాం కదా కొచ్చు కోసం, ఈ మార్క్ ఇలా గీసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్కి ఒక లైన్ అనేది గీసుకోండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా కలవాలి. 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ కొచ్చు అదిగో. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ని బట్టి ఇలా సెట్ చేసుకున్నప్పుడు ఇలా వేసుకోండి. మొత్తం షోల్డర్ ఎంత వచ్చిందో చూడండి. మొత్తం షోల్డర్ ఎంత వచ్చిందంటే ఇదిగో 1/2 ఇంచ్ తక్కువ మనకి 6 ఇంచులు వచ్చింది. అంటే 2 గీతలు తక్కువ 6 ఇంచులు వచ్చింది, లేదా 5.5 ఒక గీత వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇదిగో మనం 1 ఇంచ్ పెట్టాం కదా, ఆ 1 ఇంచ్కి ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇదిగో 10 ఇంచులు వచ్చింది. 10లో సగం 5 ఇంచులు. 5లో 1 ఇంచ్ కలిపితే 6 ఇంచులు. 6 ఇంచులు అనేది ఇక్కడ చెస్ట్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. కానీ ఆది బ్లౌజ్ని బట్టి కొంచెం ఇలాగ రావచ్చు, ఇలా వెళ్ళచ్చు. మనం షోల్డర్ కాడే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇదిగో ఆది బ్లౌజ్ ఎలా ఉందో
అలా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడికి ఎగ్జాక్ట్గా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచు కొచ్చు కాదు, వెనకాల బ్యాక్ డాట్లు వేస్తాం కదా, దానికోసం 1 ఇంచు, తర్వాత 1.5 లేకపోతే 2 ఇంచులైనా కొచ్చి పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎగ్జాక్ట్గా కుట్టు ఇక్కడ ఉంది, 1/4 ఇంచు అనేది పైకి పెట్టాను. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలంటే చూడండి, మనం ఇంకేం జరపకూడదు. ఇలా మనం ఇటు సైడ్ 1/4 ఇంచు, ఇటు సైడ్ 1/4 ఇంచు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసి ఈ షోల్డర్ మార్కింగ్కి ఇక్కడ మనం సంక పొడబెట్టాం కదా, ఈ మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ చెస్ట్ ఇది సమానంగా వచ్చిందనుకోండి, అందులో సగమేమో చేసుకుని ఒక 5 ఇంచులు వచ్చింది నాకు, అంటే ఫుల్ ఏమో 10 ఇంచులు చెస్ట్ లూజు, అందులో సగం 5 ఇంచులు, 5 ఇంచులకి 1 ఇంచు కలుపుకుంటే 6 ఇంచులు వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. నాకు ఒక పాయింట్ తక్కువ 6 ఇంచులు వచ్చింది. ఇది పర్లేదు, మనకి ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇది కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, అంటే కొత్త వాళ్ళ గురించి. అదే పాత వాళ్ళు అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటారు, అంటే బ్లౌజులు కుట్టినప్పుడు కొంచెం క్రాస్ లాగటం లేకపోతే చెస్ట్ దగ్గర కొంచెం డాట్ వేయటం అనేది చేస్తూ ఉంటారు. అందుకనేసి మనకి 10 ఇంచులు లూజ్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే 6 ఇంచుల వరకు అయినా పెట్టుకోవచ్చు, లేదా 5.75 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ అంటారా, మనం భుజం మీద పట్టి ఎంత ఉందో చూసుకోవచ్చు, లేదా ఎవరికైనా సరే 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పెద్ద బ్లౌజ్ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచులు పెట్టుకోవాలి, అంటే 10 సైజు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే 1.5. ఇప్పుడు ఇలాగ మనం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎలా వేస్తున్నారంటే ఈ కొంచెం లెక్కలా వేస్తున్నారు అంతే, ఈ కొంచెం లెక్కలా వేస్తున్నారు. మరి లో కటింగ్ ఎక్కడ చేస్తారు? అలా కాకుండా మనకి 1.5 పెట్టుకుంటే 1.5కే పెట్టుకోవాలి, 1.5 పెట్టుకుంటే 1.5కే పెట్టుకోవాలి, 1.5 పెట్టుకుంటే 1.5కి ఆ డాట్ కలవాలి. మీరు తెలియట్లేదనుకో, ఈ మధ్యలో గీత తెలియట్లేదనుకో, ఇక్కడ బాక్స్లా త్రికోణంలా వస్తుంది కదా, అక్కడ ఇలా లైన్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకు 1.5 ఇంచు ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి, లేదా 1.5కి ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి ఈ హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి మనం. అది ఎలాగనేది చూద్దాం. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ దగ్గర కొచ్చు వదిలేసాం కదా, అక్కడి నుంచి మనకి 8.5కి ఒక గీత తక్కువ, 8.5కి ఒక గీత తక్కువ. ఈ బ్లౌజ్ చూద్దాం. మీకు ఎగ్జాక్ట్గా కుట్టు ఎక్కడ ఉన్నదో చూపిస్తాను చూడండి. అదిగో ఇక్కడి నుంచి ఎక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. నాకు 8 ఇంచులు వచ్చింది, 8 ఒక గీత వచ్చింది. ఇక్కడ చూద్దాం ఎంత వచ్చిందో. చూసారా, 8 ఒక గీత కరెక్ట్గా వచ్చింది. ఇది ఆది బ్లౌజ్ని బట్టి ఇలాగైనా వేసుకోవచ్చు, మీకు ఏది వీలుగా ఉంటుందా అనేసి దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది పెడుతున్నాను, చూసుకోండి. మీకు అర్థం అవ్వకపోతే నాకు మళ్ళీ రేపు క్లాస్కి వస్తాను కదా, అప్పుడు చెప్తారు. కానీ ఇది 10 ఇంచుల బ్లౌజు, 10 ఇంచులు లూజు. ఈ లూజు వారికి ఎవరికైనా సరే షోల్డర్ 6 ఇంచులు వస్తుంది, సంక డౌన్ అనేది 6 ఇంచులు వస్తుంది. మీకు అంచనా ప్రకారంగా చెప్పేస్తున్నాను.
మీరు ఎలా కొలుచుకున్నా పర్లేదు. మీరు చెస్ట్ లూజ్ ఎలా కొలుచుకుని నాకు కామెంట్ పెడితే దాన్ని బట్టి నేను ఇదిగో దీన్ని బట్టి చూద్దాం ఎంత వచ్చిందనేది. పద్దెనిమిది ఇంచులు వచ్చింది. 18వ సగం ఎంత? 9 ఇంచీలు. 9కి 1 ఇంచ్ కలపాలి. బ్యాక్ డాట్ల కోసం 1 ఇంచ్ కలపమంటున్నాను కదా, నాకు ఇలాగైనా కరెక్ట్గానే వచ్చింది. ఇదిగో మార్కింగ్ కనబడుతుందా? మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇదిగో 18 ఇంచీలు వచ్చింది. 18వ సగము 9 ఇంచీలు. 9 ఇంచులకి మనకి 1 ఇంచు డాట్ల కోసం కలుపుకుంటే 10 ఇంచులు అనేది చెస్ట్ లూజ్ వస్తుంది. చెస్ట్ లూజ్ ఇది వేరేలా కొలుచుకోవాలి. ఎలా కొలుచుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం డాట్లు చూడక్కర్లేదు. ఇక్కడి నుంచి కనబడుతుందా? ఇదిగోండి, ఇది ఫస్ట్ కుట్టు, ఇక్కడ ఫస్ట్ కుట్టు. ఈ కుట్టుకి ఎంత వచ్చింది? మనము ఇది నడుము ఇంత పెద్దగా ఉన్నప్పుడు మనకి ఇదిగోండి చూడండి, నడుము ఒక 6 ఇంచుల దాకా ఉంటే కనుక వెనకాల డాట్లు ఉన్నాయి చూసారు, బ్యాక్ డాట్లు, అక్కడి నుంచి ఇలా కొలుచుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎంత వచ్చిందో చూద్దాం. కరెక్ట్గా నాకు ఒక పాయింట్ తక్కువ 10 ఇంచులు వచ్చింది. ఒక పాయింట్ తక్కువ 10 ఇంచులు వచ్చింది. మనకి ఎలాగైనా చూసుకోవచ్చు. ఏంటంటే కొంతమందికి ఈ నడుము అనేది 3 ఇంచులే వస్తుంది. ఈ నడుము అనేది 3 ఇంచులే వస్తుంది. మనం ఎక్కడి నుంచి ఇలాగ సాగడదీసి ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టామంటే అది కొంచెం లూజ్ వచ్చేస్తుంది. మనకి ఇదిగోండి 3 ఇంచులు నడుము లూజ్ ఉన్నప్పుడు మనము ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ కుట్టు ఉంది కదా, ఇలా 2 ఫోల్డింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసి 9 ఇంచులు వచ్చింది. 9కి 1 ఇంచ్ కలిపి 10 ఇంచులు అనేది ఇలా నడుము మార్కింగ్గా చేసుకోండి. మీరు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. చూడండి, ఈ నడుము పొడవు చాలా పెద్దగా వచ్చింది. ఇది పెద్దగా ఉన్నప్పుడు మనము ఈ డాట్ల పై నుంచి ఇలా రెండిట్ల కింద ఫోల్డింగ్ చేసినా పర్లేదు. లేదు మనకి ఇంతే ఉందనుకోండి, 2.5 ఉంది, బహుశా 2.5 వేసుకుందాం. ఈ 2.5 నుంచి ఇలా 4 ఫోల్డింగ్ వేసామనుకో, ఇది ఇలా ఇంకా సాగిపోతుంది. ఇలా సాగిపోతుంది. అలా కాకుండా చూడండి, నడుము ఇంతే ఉన్నప్పుడు ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ నడుము కాడ నుంచి కుట్లు వరకు చూసుకోండి. చూసుకున్న తర్వాత 1 ఇంచ్ కలుపుకుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిగోండి ఫస్ట్ కుట్టు ఇక్కడ, ఫస్ట్ కుట్టు ఇక్కడ, అక్కడి నుంచి ఈ నడుము ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి 1 ఇంచ్ కలుపుకుని పెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇదైతే నేను కటింగ్ చేసేస్తాను. మనం రౌండ్ కరెక్ట్గా రావడం కోసం చూడండి, నేను ఏం మార్పులు చేర్పులు ఏం చేయట్లేదు. అంటే కొంచెం వంకరగా వచ్చినట్టు అనిపించింది అనేసి నేను ఒకసారి స్కేల్ పెట్టి ఇలా చేసేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కటింగ్ అనేది చేస్తాను చూడండి. ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసుకుందాం.
మనం బ్యాక్ డాట్లు ఎలా వేసానంటే ఇక్కడ కొచ్చి పెట్టాం కదా, ఆ కొచ్చికి సగానికి ఫోల్డింగ్ చేసి ఇలా రబ్ చేయండి. ఇలా రబ్ చేస్తే మనకి ఇలా మార్కింగ్ పడుతుంది. ఈ పక్కన 1/2 ఇంచు, ఈ పక్కన 1/2 ఇంచు, అంతే. మనకి ఇలా కొంచెం టక్స్ ఇచ్చేసుకున్నాం అనుకో, వెనకాల బ్యాక్ డాట్లు ఇలా పెట్టేసుకుని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 3 డాట్ల కింద పెడుతున్నాను చూడండి మీకు తెలియటం కోసం. ఇది చూసారా? అదే. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. ఆది బ్లౌజ్ని బట్టే హ్యాండ్స్ కటింగ్ అనేది కూడా వేసేస్తున్నాను. మనకి ఎమ్మింగ్ చేసుకోవడానికి 1 ఇంచ్ సరిపోతుంది. హ్యాండ్స్ ఎలా వేసేస్తున్నానో చూడండి. మనకి ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ కొచ్చు కోసం పైకి ఎగ్జాక్ట్గా కుట్టుకాడికి ఇక్కడ చూడండి కొంచెం పై పెట్టుకోవాలి కొచ్చు. ఇక్కడే మనకి అలా మైనస్ కింద పెట్టేసుకోండి. ఇప్పుడు అయిపోయింది కదా. 1 ఇంచ్ కొచ్చు కోసం మీరు స్కేల్ అంతా తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి 2 ఇంచెస్, అక్కడి నుంచి ఇలా డౌన్ అనేది చేసుకుని ఇలా క్రాస్ కలుపుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో చూసుకుందాం. లూజు మనం ఇంకా ఆ కొలతలు ఏం కొలవక్కర్లేదు. మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసుకుని గీత పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఎంత వచ్చిందో చూద్దాం. నాకు 8 మీద ఒక గీత వచ్చింది. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, నాకు కరెక్ట్గానే వచ్చింది. కనపడుతుందా? నాకు కూడా కరెక్ట్గానే వచ్చింది. మళ్ళీ ఇలా చూపిస్తాను నేను. ఇలా పెట్టేసుకోండి ఒకసారి. అదిగో 8 మీద ఒక గీత పెట్టేసుకుని మాకు క్రాస్ అనేది చేసుకోవాలి. ఇది ఇలాగా ఆది బ్లౌజ్ని బట్టి ఇలా కటింగ్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ మడత పెట్టుకోవాలి కాబట్టి ఎంత మడత పెట్టుకోవాలో తెలియటం కోసం చిన్న చిన్న టక్స్ పెట్టేసుకున్నామంటే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవి 4 మడతలు వేసాం కదా 2 బ్లౌజుల గురించి. చూడండి, ఇక్కడి నుంచి మనకి మనం 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదా, 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఇక్కడి నుంచి మనకి కొచ్చి ఎక్కడి వరకు వచ్చింది చూపిస్తాను. ఇక్కడ బట్టి ఇలా చేద్దాం. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ ఉంది కదా, ఈ పెద్ద బ్లౌజ్ వాళ్ళకి. చిన్నది అయితే 1.5 అయితే సరిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూద్దాం. అంటే 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచులు మనకు సగం ఎంత? 3 ఇంచులు, అంతే కదా. 3 ఇంచులు. 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. ఇలా ఇక్కడ మధ్యలో ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోండి. 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత మనం ఇలా చూడండి, ఇలా ఇప్పుడు తిరిగేసి ఇలా అది మనం లో కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా లో కటింగ్ చేసుకున్నాక మనకి ఫ్రంట్ రావాలా ఏంటని తెలియటం కోసం ఇలాగనేది చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులు పెట్టాను. అదే చిన్న వాళ్ళ బ్లౌజ్ అయితే 1.5 పెట్టుకుని ఇక్కడి నుంచి ఈ కొచ్చు వరకు మనకి ఎంత ఉందో
అక్కడి నుంచి సగం చేసుకోవాలి. సగానికి ఒక మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక ½ ఇంచ్ అనేది కిందకి డౌన్ చేసుకుని మనం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఆది బ్లౌజ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాం. ఇదిగోండి, నేను ఎప్పుడైనా సరే నేను ఇలాగే వేసుకుంటాను. మనకి క్రాస్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా వేసామనుకోండి సాగదు. చూడు, అదిగో ఇప్పుడు క్రాస్ అనుకో, అదిగో అలా వేసుకోవాలి. మనకి క్రాస్ కావాలా లేదా అని చూసుకుని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వేసేసుకోవాలి. మనము బ్యాక్ సైడ్ బెల్ట్ కోసం పావించి తీసుకున్నాం కదా, అక్కడ వరకే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్కేల్ తోటి మనం సమానంగా చూసుకోవాలి. మనకు పై వరకు వేసేసుకోవాలి. మనం పై వరకు వేసేసుకోవాలి. ఈ లైన్ అనేది పై వరకు వేసేసుకోవాలి. మనకు ఒకసారి ఇలా దిగిపోతుంది అన్నమాట. ఇలా బయటకు వచ్చేసింది అనుకో షోల్డర్ జారిపోతుంది. ఇక్కడ నేను లూజ్గా పెట్టుకున్నాను కదా, ఎగ్జాక్ట్గా లూజ్గా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇదంతా తీసేద్దాం. ఇది తీసేద్దాం. ఇది తీసేసిన తర్వాత మనకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకుందాం. మనకి కరెక్ట్గా రావాలి. మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి మనకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డౌన్ అనేది నేను 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడి నుంచే తీసేస్తున్నాను. నెక్ డౌన్ అనేది ఇదిగో ఇక్కడి నుంచే తీసేస్తున్నాను. ఇంకా కొచ్చి ఏమీ ఉంచట్లేదు. ఇలా లైన్ గీసేసుకోండి. అలా లైన్ గీసేసుకున్న తర్వాత మనము ఇలా మిడిల్లో ఇలా రౌండ్ వచ్చేలాగా ఈ గీతకి టచ్ అవ్వాలన్నమాట. మనకు అప్పుడే మనకు రౌండ్ అనేది వస్తుంది. చూసారా, అది తర్వాత డాట్ చూసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నడుము పెంచుకున్నాం 1/2 ఇంచు. ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచుకోవాలని అంటారు కదా, అది ఏం అక్కర్లేదు. మనము బ్యాక్ సైడ్ 1 ఇంచు కలుపుకున్న 2 ఇంచులు పెంచుకున్న మనకి కింద డాట్ పెట్టుకున్నాం కదా కొచ్చు కోసం, ఇదిగో ఈ కొచ్చు కోసం పెట్టుకున్నాం కదా, ఆ కొచ్చు దగ్గర నుంచి చూసుకోవాలి. అంటే ఈ కొచ్చు తీసేసి అక్కడి నుంచి చూసుకోవాలి. అప్పుడు మనకి లూజ్ అనేది వస్తుంది. ఇదిగోండి చూడండి, నేనేం కుట్టేం చూడట్లేదు. ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకే ఒక మార్క్ అనేది చేశాను. ఇదిగోండి, నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు అంచనా ప్రకారంగా తెలియాలంటే 4వ ఉక్సీ కాడికి పెట్టేసుకోండి. 4వ తాడు కాడికి పెట్టేసుకోండి. ఇలా ఎంత పెట్టుకోవాలో తెలియట్లేదు కదా మీకు, 4వ ఉక్సీ కాడికి పెట్టేసుకోండి. 4వ తాడు కాడికి పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో షేప్ పట్టి వరకు చూసుకుని 1 ఇంచ్ కలుపుకోమని చెప్పాను కదా. మీకు అంచనా తెలియట్లేదు అంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి 4వ ఉక్సీ కాడికి పెంచేసుకోండి. 4వ ఉక్సీ కాడికి పెట్టేసుకోండి. ఉక్సీ అయినా తాళ్ళకి అయినా చూసుకోండి. అప్పుడు మధ్యలో డాట్ చూసుకోవాలి. ఇదిగో నేను కొచ్చితో సహా చూసేస్తున్నాను. కొచ్చితో సహా చూసేసుకున్నాను. చూడండి, అదిగో ఇలా గీసుకున్న తర్వాత మీకు క్రాస్ రావట్లేదు కదా, అందుకనేసి నేను క్రాస్ అనేది గీయటం కోసం నేను ఇక్కడ మధ్యలో తీసుకున్నాను కదా,
ఇక్కడ మధ్యలో తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు తీసుకోండి, 2.5 లేదా 2 ఇంచులు అలాగా. ఇలా కొంచెం లెక్క ఇలా కలపండి, అంతే అంతే. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇది ఇలా గీసేసుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు లో కటింగ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇలా 4 మూల కింద ఒక బాక్స్లా గీసేసుకున్న తర్వాత ఇక్కడ పెద్ద సైజు వాళ్ళకి 1/2 ఇంచు, అలా మనకి నేను చూపించాను కదా, మనం ఇలా లో కటింగ్ తీసుకున్నప్పుడు ఈ మార్క్కి మనకి స్కేలు రావాలి, అలాగా అలా అలా. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఎప్పుడైనా సరే ఒకసారి పట్టి చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు 2.5 ఒక గీత ఎగస్ట్రా వచ్చింది. చూడండి నేను ఎక్కడి నుంచి పెడుతున్నానో చూడండి, 2.5 ఒక గీత ఇక్కడికి వచ్చింది. ఆది బ్లౌజ్ని బట్టి అయినా, అంటే ఆది బ్లౌజ్ ఏంటంటే అంత పర్ఫెక్ట్గా ఉంది కదా అని ఇస్తారు కదా, దాని గురించి. ఇదిగోండి, ఈ డాట్ ఈ వెడల్పు కొలుచుకోవాలి, 1.5 ఇంచులు వచ్చింది. 1.5 3 ఇంచులు పెట్టుకోవాలి. ఈ పొడవు కూడా చూసేస్తున్నాను చూడండి, ఈ పొడవు కూడా 2.5 ఒక గీత వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఒక గీత వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు వచ్చింది నాకు. ఇదిగో 3 ఇంచులు వచ్చింది కదా, ఈ మిడిల్లో నాకు 2.5 ఒక గీత వచ్చింది. అదిగో ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. లేదంటే మనం ఈ 2 కలిసి పట్టుకున్నాం అనుకోండి, మనకి త్రికోణంలాగా వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాట్ ఎలా గీయాలంటే, ఈ 2వ డాట్ ఎలా గీయాలంటే పైన 1/2 ఇంచు వదులుకోండి. ఇలా ఎవరికైనా 1/2 ఇంచు అలా వదిలేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి సగం చేసుకుని ఇక్కడ ఓ డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ని కూడా మనం కొలుచుకోవచ్చు, ఎంత వచ్చిందా ఏంటి అనేది. ఇదిగోండి, కుట్టు వరకు అంటే ఇక్కడికి వచ్చింది మనకి 2.5 ఇంచులు వచ్చింది. మనకి 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా మార్క్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇది ఇలా పట్టుకున్నామంటే సంక్రౌండ్లు అనేది మనకి డాట్ అనేది వస్తుంది. దాన్ని కూడా ఎంత పొడవు వచ్చింది అనేది చూసుకోవచ్చు. ఇదిగో ఈ పొడవు ఎంత వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ మార్క్ ఇలా కలుపుకుంటే మనకి చెస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మనం మార్పులు ఏం చేయక్కర్లేదు. ఆది బ్లౌజ్ని బట్టి అయినా ఇదే కొలతలు వస్తాయి. మామూలుగా మనకి ఏంటంటే నేను చూపించాను కదా, నడుము లూజుని బట్టి వస్తుంది ఏదైనా సరే. మనకి ఇంత పెద్ద నడుము ఉందనుకోండి, మనం ఈ 2 ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా 2 ఫోల్డింగ్ చేసేసుకుని ఎంత వచ్చిందో చెస్ట్ లూజ్ కింద పెట్టేసుకోవచ్చు. చూడండి, అక్కడికి ఇక్కడికి మ్యాచ్ అయిందో లేదు చూడండి. అదిగో చెస్ట్ లూజ్ అది. ఒకవేళ మీకు ఇది చిన్నగా ఉన్నది అనుకుంటే మనకి 2.5 ఇంచులు ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా, డీప్ నెక్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఇది చిన్నగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 సమానంగా కలుపుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో దాన్ని 1 ఇంచ్ కలుపుకుని మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ కలుపుకుని మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ మళ్ళీ ఎగస్ట్రా ఈ కొచ్చు కోసం మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎవరైనా చెస్ట్ లూజు టైట్గా ఉన్నది అంటే పట్టేసినట్టు ఉన్నది, కొంచెం లూజు పెట్టమన్నారనుకో, ఒక 1/2 ఇంచ్ ఇలా లూజు పెట్టుకున్నప్పుడు ఇక్కడికి ఇలా మార్క్ చేసుకున్నప్పుడు కొంచెం 1/2 ఇంచ్ అనేది ఇటు సైడు పెంచుకోవాలి. ఇది కట్ చేసేసుకుందాం.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా టక్స్ పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఓ టక్స్ పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఓ టక్స్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా ఓ టక్స్ పెట్టేసుకోండి. ఇది మనం ఇలాగా రెండిట్ల కింద ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసి మనము మీకు తెలియకపోతే కనుక ఇలా క్రాస్గా వేసేసుకున్నాం అనుకో మనకి ఈజీగా వస్తుంది. ఇంతకంటే ఈజీగా మెథడ్లో చెప్పి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంత అలా చెప్తున్నానంటే కొంచెం అర్థం చేసుకుని కుట్టుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్లో వెనకాల నడుము పట్టీకి ఎప్పుడైనా సరే ఈ ఎడ్జిలు అనేది మిగులుతుంది. ఈ ఎడ్జిలు అనేది తీసుకోండి. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, అది మన ఎంత కావాలో ఏంటనేది. ఇప్పుడు షేప్ పట్టీలు చూసుకుందాం. అందరికి ఇలా జాయింట్లు రావాలని ఏం రూల్ లేదు. ఒక్కొక్కరికి ఇవి వేరేగా వస్తుంది, ఒక్కొక్కరు వేరేగా వస్తుంది. నాకైతే ఇది వేరే వస్తుంది. చూడండి, చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చింది. మనం ఇలా తిరిగి చూసుకున్న ఒక పావించి పైకి పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్న ఒక పావించి పైకి పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్న ఒక పావించి పైకి చూసుకోవాలి. ఇక్కడంటే ఈ షేప్ పట్టికి సమానంగా వచ్చేసినాయి కదా, అలా కాకుండా మీకు క్రాస్ రావాలంటే కనుక ఇలా ట్రై చేయండి. ఇది ఇలా గీసేసుకోండి సమానంగా, అంతే. మనకి ఎటు సైడ్ అతుక్కోవాలనేది తెలుస్తుంది. ఇలాగో టక్స్ పెట్టేసుకోవాలి. నాకు ఒక సైడ్ అయితే లోపల పెట్టేసి పెట్టుకుని కుట్టుకునేది ఒకటి వచ్చింది. ఇంకోటి ఏమో జాయింట్ చేసుకునేది ఒకటి వచ్చింది. చూడండి, చూపిస్తున్నాను. పావించి వదులుకోవాలి. అలా ఇలా పావించి వదులుకోవాలి కింద. ఇప్పుడు ఇది ఎలా ఉన్నదో అలాగా గీసేసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు నాకు ఇది తాళ్ళు పట్టీకి ఉక్సిల్ పట్టీకి నాకు రెండు వస్తాయి. చూడండి, ఓపెన్ అనేది రెండు వస్తాయి. ఇది రెండు వీటి కింద కాకుండా ఒకటి కట్ చేసుకోవాలి. ఒక పార్ట్ అనేది ఇది కింద పావించు పైన పావించు అనేది వదిలికిని మనం కట్ చేసుకోవాలి. మనకి తాళ్ళు పట్టీ అనేది 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. 2 ఇంచెస్ అయితే ఒకటైతే కరెక్ట్గా సరిపోతుంది. మనం 2 ఫోల్డింగ్లు వేస్తాం కాబట్టి. అప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం ఇలా సమానం చేసేసుకుని తాళ్ళు పట్టీ అనేది కొంచెం వెడల్పుగా ఉండాలి. ఉక్సిల్ పట్టీ అనేది 2 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఉక్సిల్ పట్టీ అయితే 2 ఇంచెస్ పొడవేమో మనం ఆది బ్లౌజ్ని బట్టి కన్నది. ఇది తాళ్ళు పట్టీకి అయితే కొంచెం వెడల్పుగా ఉండాలి. వెడల్పు అంటే ఎన్ని ఇంచులు వచ్చిందో చూద్దాం. 3 ఇంచులు వచ్చింది. ఇది 3 ఇంచులు ఉండాలి వెడల్పు. ఇప్పుడు ఎలాగైనా మెడ పట్టీలు చెప్పాను కదా, ఇంకా క్రాస్గా తీసుకోవాలనేసి ఒకవేళ ఇది సరిపోతాయి, లేదంటే మళ్ళీ నేను కట్ చేసుకుంటాను. ఇది మనకి ఆది బ్లౌజ్ని బట్టి వేసుకున్న బ్లౌజు. ఇది బ్యాక్ పార్ట్. తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్.
షేప్ బెల్ట్లో ఉక్సిల్ బెల్టు, నడుం బెల్టు, మెడపట్టీలు, అంతే అండి.